బిగ్ బాస్ సీజన్ 9లోకి దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి రాబోతున్నారు. ఇంకా టీవీ టీఆర్పీలు పగిలిపోబోతున్నాయంటూ ఈ ట్రెండింగ్ జంటనైతే బిగ్ బాస్ 9లో ఇరికిస్తున్నారనమాట. సో వాళ్ళు వస్తున్నారా, రావట్లేదా, ఎంతవరకు నిజం? సో నిజంగానే ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్యల మాధురి గారు బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగు పెడుతున్నారంటే మరి సీజన్ 9 టీం నుంచి మాత్రం ఎలాంటి అధికారికమైనటువంటి ధృవీకరణ అంటే రాలేదు. ఎవరి పేర్లు ఉన్నాయి ఏంటి అనే విషయం పట్ల. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ జంట ఖచ్చితంగా అడుగు పెట్టబోతున్నారు బిగ్ బాస్ సీజన్ 9లోకి అని చెప్పేసి చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. సో కాసేపు ఇదంతా కూడా పక్కన పెడితే ఈ జంటకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, చాలా మటుకు క్రేజ్ ఉందన్నమాట. బయట కనిపించిన సోషల్ మీడియాలో వీళ్ళిద్దరు కలిసి ఒక వీడియో చేసినా కూడా చాలా మటుకు రీల్స్లో కూడా కనిపిస్తూ ఉంటారు. హైదరాబాద్లోని ఒక ఏరియాలో వాళ్ళ షాపింగ్ మాల్ ఉంది, అందరికీ తెలిసిందే. సో అక్కడనే ఆల్మోస్ట్ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా కూడా రీల్స్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా చాలా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. సో అప్పట్లో ఏపీకి సంబంధించి ఎమ్మెల్సీగా ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్ గారు. సో అప్పట్లోనే ఇష్యూ బయటకు వచ్చిందనమాట. అండ్ ఆయనకు ఆల్రెడీ పెళ్ళయింది, వాళ్ళ పిల్లలకి కూడా పెళ్ళిళ్ళు అయ్యాయి. అయినప్పటికీ కూడా దివ్యల మాధురి అని ఈమె వెనకాల పడ్డం, సో ఇద్దరు కలిసి వీళ్ళ ఆ విషయం అనేది బయటకు వచ్చిన తర్వాత చాలా పెద్ద ఇష్యూ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ ఎక్కడ చూసినా కూడా వీళ్ళ గురించే. పెళ్ళయి పిల్లలున్నా కూడా ఇంకొక అమ్మాయి వెనకాల పడుతున్నాడు, ఆ అమ్మాయి కన్నా సిగ్గుండక్కర్లా, ఒక పెళ్ళయి పిల్లలుండి పిల్లలు కూడా పెళ్ళై ఆయన వెనకాల ఎందుకు పడుతుంది, ఆస్తి కోసమా, అందం కోసమా, సో ఇట్లా రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ శ్రీనివాస్ గారు వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని కూడా వదిలేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే దివ్యల మాధురి, శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా కలిసి ఉంటున్నారు. సో ఇప్పుడు వీళ్ళ అంటే ఒక జంట బయట ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ ఫేమస్ అయిపోయారంటే ఖచ్చితంగా టీవీ షోస్లో ఏదో ఒక దగ్గర యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఆల్రెడీ కొన్ని షోస్కి వీళ్ళు అటెండ్ అయ్యారు, మనం చూసాం. కొన్ని పండుగల స్పెషల్ షోస్కి వచ్చారు. అదేవిధంగా యూట్యూబ్లలో కూడా ఇంటర్వ్యూలు కూడా చేస్తూ ఉంటారు. సో ప్రజెంట్ అయితే బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగు పెడుతున్నారని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. ఇంతకుముందు కొన్ని సీజన్లో కూడా 2-3 జంటలు వచ్చాయి. సో అప్పుడు వచ్చినప్పుడు కూడా మంచి రేటింగ్ అనేది ఆ ఛానల్కి వచ్చిందనమాట. సో వీళ్ళు ఆల్రెడీ బయట మంచి క్రేజ్ ఉంది, మంచి ఫేమస్ అయినటువంటి జంట కాబట్టి బిగ్ బాస్లోకి అడుగు పెడితే మనము రీసెంట్గా ఆల్మోస్ట్ 2-3 సీజన్లు చూస్తూ ఉంటే ఎక్కువగా టీఆర్పీ రేటింగ్ అనేది ఆదరణ అనేది వస్తలేదు. సో అందుకోసం అని చెప్పేసి వీళ్ళు వస్తే ఖచ్చితంగా టీఆర్పీ రేటింగ్ వస్తుంది, మంచి ఆదరణకు వస్తుంది అని చెప్పేసి టీం వాళ్ళు అనుకుంటున్నారని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. చూడాలి మరి. ఇప్పుడు రీసెంట్ అంటే కొద్ది రోజులు అయిన తర్వాత బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి కంటెస్టెంట్స్ లిస్ట్ అనేది బయటకు వస్తుంది. అందులో వీళ్ళ పేరు ఉంటుందా లేదని చూడాలి.